హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. త్వరలో దేశవ్యాప్తంగా అసెంబ్లీ అటు లోక్సభ సీట్లు గణనీయంగా పెరగనున్నాయి. ఏవైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లు అటు లోక్సభ సీట్లు ఏకంగా 50% పెరగనున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం. దామాషా పద్ధతిలో అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సీట్లలో ఏకంగా 50% పెంచడానికి, అంటే దేశవ్యాప్తంగా అటు అన్ని అసెంబ్లీలకు అన్ని లోక్సభ ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలకు ఒకే విధంగా సీట్ల సంఖ్య అనేది పెరగనున్నది. ఓవరాల్గా 50% పెరగనున్నాయి. ఇప్పుడు ఏవైతే సీట్లు ఉన్నాయో వీటిలో 50% సీట్లు ఆయా రాష్ట్రాల్లో పెరగనున్నాయి, అటు అసెంబ్లీ ఇటు లోక్సభ. సో ఈ క్రమంలో లోక్సభలో అయితే ఏ విధంగా ఎలాగూ ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనికి కావాల్సినటువంటి 2/3 మెజార్టీ స్పష్టంగా లభిస్తుంది. ఇక రాజ్యసభలో కూడా 2/3 మెజార్టీ లభించాల్సి ఉంది. ఇదే ఇప్పుడు ఒక సందేహంగా మారింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో, అంటే బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్డీఏలోని మిత్రపక్ష పార్టీలకు ఆల్రెడీ దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేరవేశారు. అయితే ఇక్కడ రాజ్యసభలో 2/3 మెజార్టీ రావాలంటే ఎన్డీఏతర పక్షాలు ఎవరైతే కేంద్ర ప్రభుత్వంతో కాస్త సానుకూలంగా ఉన్నారో లేదా కాంగ్రెస్ మద్దతు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ మద్దతు కోసమే కొత్తగా ఒక మెలిక పెట్టింది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అనేది 2023లోనే పార్లమెంట్లో ఆమోదం పొందింది. అన్ని పక్షాలు దీనికి ఆమోదం తెలిపాయి. ఎందుకంటే మహిళల రిజర్వేషన్లకు ఆమోదం తెలపకపోతే అది వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి 2034లో వాస్తవానికి ఇది అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ ఏదైతే చట్టసభలో 50% సీట్లు పెంచాలనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చిందో, బిల్లు ప్రవేశపెట్టడానికి చూస్తుందో, దీంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఇప్పటికే ఆమోదం పొందిందో దీన్ని కూడా ఈ బిల్లుతోటే ఆమోదం మెలికపెట్టి ఈ రెండు ఒకేసారి ఆమోదం పొందేలా ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. పాస్ అయితే 2 పాస్ అయితే, లేదా 2 ఆగిపోయే పరిస్థితి. సో అందుకే ఎందుకంటే 2/3 మెజార్టీ రాజ్యసభలో కావాల్సి ఉంది. సో రాజ్యసభలో 2/3 మెజార్టీ కావాలంటే అటు కాంగ్రెస్ పక్షాలని ఒప్పించాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలను కూడా ఒప్పించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ను ఫోన్లో సంప్రదించి వైఎస్ జగన్ యొక్క అంగీకారం తీసుకున్నారని స్పష్టంగా తెలుస్తుంది. అంటే చట్టసభల్లో పెరగనున్నటువంటి పెంచాలనే ఒక ప్రతిపాదన ఉన్నటువంటి ప్రవేశపెట్టినటువంటి 50% సీట్ల పెంపుకు సంబంధించినటువంటి బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంగీకారం తెలిపింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వైఎస్ జగన్ దీనికి సంబంధించి ఓకే అని చెప్పిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి తదుపరి ప్రొసీజర్ అనేది ప్రారంభిస్తోంది. అదే సమయంలో మహిళలకు 33% రిజర్వేషన్లు 2034 నుంచి కాకుండా 2029 నుంచి అమలు చేయాలనే ఒక ప్రతిపాదన కూడా వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. సో ఇంతవరకు ఇది చర్చ. ఇప్పుడు రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇవి ఏ జిల్లాలో ప్రాంతాల వారీగా ఎన్నెన్ని పెరుగుతాయనే ఒక చర్చ చాలా గట్టిగా నడుస్తుంది నిన్నటి నుంచి. అంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎన్ని సీట్లు పెరగవచ్చు, విజయనగరంలో ఎన్ని సీట్లు పెరగవచ్చు, శ్రీకాకుళంలో ఎన్ని పెరగవచ్చు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, ఇలాగ అన్ని జిల్లాల్లో ఏ జిల్లాలో ఎన్నెన్ని సీట్లు పెరుగుతున్నాయి, ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి, ఎన్ని పార్లమెంట్ సీట్లు పెరుగుతున్నాయి అనేది ఒక చర్చ చాలా గట్టిగా నడుస్తుంది. ఎవరికి వారు తోచినట్టు అంచనా వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మరింత మంది రాజకీయ నాయకులకు ఒక వెకేషన్ ఏదైతే వేకెన్సీ ఉందో దానికి సంబంధించినటువంటి ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున చట్టసభలో ప్రాతినిధ్యం కోసం ఎదురు చూసే వారికి ఒక మంచి అవకాశం ఇది. చట్టసభలో దాదాపు 175 నుంచి 263 స్థానాలు పెరుగుతున్నాయంటే ఏకంగా కొత్త వారికి 88 మందికి అవకాశం లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. అదేవిధంగా పార్లమెంటుకు వెళ్ళాలనుకునే వారికి ఏకంగా 13 మంది కొత్త వారికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా మగవాళ్ళకు అయితే 33% అంతే ఏవైతే పెరుగుతాయో అవన్నీ ఖచ్చితంగా చట్టసభలో ఆ మహిళలకు కేటాయించే పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అందుకే ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఎన్నెన్ని సీట్లు పెరుగుతాయనే ఒక చర్చ చాలా గట్టిగా నడుస్తుంది గత 2 రోజుల నుంచి. సో ఈ నేపథ్యంలో మనం ముందుగా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెడదాం. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి 3 జిల్లాలు, అంటే ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం, ఈ 3 జిల్లాల్లో ఎన్నెన్ని సీట్లు పెరుగుతున్నాయి, ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇది ఇప్పుడు మనం ఒకసారి చర్చించుకుందాం. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లో ఒకటి శ్రీకాకుళం, రెండవది విజయనగరం, మూడవది విశాఖపట్నం. ఈ 3 జిల్లాలు
ఈ 3 జిల్లాలో ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 10, విజయనగరంలో 9, విశాఖపట్నంలో 15, మొత్తం స్థానాలు 34. ఇవి ప్రస్తుతం ఉన్నవి. సో డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే అసెంబ్లీ సీట్లు 50%, లోక్సభ సీట్లు 50% పెరుగుతున్నాయో, అంటే 263 అసెంబ్లీ సీట్లు, 38 పార్లమెంట్ స్థానాలు పెరగనున్నాయి ఓవరాల్గా ఏపీలో. సో ఇక్కడ ఉత్తరాంధ్రలో ఈ 3 జిల్లాల్లో అసెంబ్లీ సీట్లు, అదే సమయంలో ఇక్కడ 34 అసెంబ్లీ సీట్లతో పాటు ప్రస్తుతం ఈ 3 జిల్లాల్లో 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈ 34లో మొత్తం జిల్లాల వారీగా 10, 9, 15 ఇవి ఎన్నెన్ని పెరుగుతున్నాయి అనేది ఒక చర్చ గట్టిగా నడుస్తుంది. దీనికి సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఇప్పుడు నేను చేస్తున్నాను. సో వాస్తవానికి నియోజకవర్గాల డీలిమిటేషన్కు కొత్తగా పెట్టుకున్నటువంటి ఒక గైడ్లైన్ అనుకోవచ్చు, ఒక మార్క్ అనుకోవచ్చు. 1,60,000 జనాభాను దాటినటువంటి నియోజకవర్గంలో ఆ మిగిలింది కొత్త నియోజకవర్గంలో, అంటే కొత్త నియోజకవర్గాలకి షఫిల్ చేసి కొత్తగా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక ప్రాథమికంగా ఒక తీసుకున్నటువంటి ఒక లెక్క. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 1,60,000 నుంచి 1,70,000 లేదా 75,000 మాత్రమే ఓటర్లు ఉంటారు. ఈ 2,00,000, 1,90,000, 2,70,000 ఉన్న నియోజకవర్గాలన్నీ రెండుగా చీలే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ప్రతి 2 నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలు కావచ్చు ప్రాథమికంగా ఉన్నటువంటి ఒక లెక్క. అంటే 2 నియోజకవర్గాలను కలిపి 3 నియోజకవర్గాలుగా విభజించే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన 34 నియోజకవర్గాలు మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్నాయి కదా, ఇవన్నీ ఇకపై 50 అసెంబ్లీ సీట్లకు పెరగనున్నాయి. అంటే 34 నుంచి 50కు పెరగనున్నాయి ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ప్రస్తుతం 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ఇవి 7కు పెరగనున్నాయి ఓవరాల్గా. సో ఇక జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే, జిల్లాల వ్యాప్తంగా ప్రస్తుతం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో. ఇది ఖచ్చితంగా ఎంత లేదన్నా 14 నుంచి 15కు పెరగవచ్చు అనేది ఒక అంచనా. ఇక 9 ఉన్నాయి విజయనగరంలో, ఇవి 13కు పెరగవచ్చు అనేది అంచనా. ఇక విశాఖపట్నం చాలా కీలకమైంది. ఉమ్మడి ఉత్తరాంధ్రలో ఉన్నటి 3 జిల్లాల్లో ఈ పెరగనున్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ శాతం లబ్ధి పొందనున్నది విశాఖపట్నం జిల్లా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ శ్రీకాకుళంలో దాదాపు 4 నుంచి 5 సీట్లు పెరుగుతాయి, విజయనగరంలో కూడా 3 నుంచి 4 సీట్లు పెరుగుతాయి. ఇక విశాఖపట్నంలో మాత్రం 15 సీట్లు ఉన్నాయి, ఇది కాస్త 23 లేదా 24కు పెరగవచ్చు. అంటే దాదాపుగా 8 నుంచి 9 అసెంబ్లీ సీట్లు విశాఖపట్నంలో పెరగనున్నాయి. సో దీంతో పెద్ద ఎత్తున రాజకీయ నిరుద్యోగులకు అనుకోవచ్చు, లేదా రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి, రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకునే వారికి పెద్ద ఎత్తున ఒక ప్రయోజనం కలుగనుంది, మరింత కొత్త వారికి అవకాశం లభించనుంది. సో ఇది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి క్లియర్ పిక్చర్. మరొకసారి ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 5 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అమల్లోకి వస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 అసెంబ్లీ స్థానాలు 50కు పెరగవచ్చు, 5 పార్లమెంట్ స్థానాలు 7కు పెరగవచ్చు. ఇక జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇవి 14 నుంచి 15కు పెరగవచ్చు. ఇక విజయనగరంలో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇవి 13కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక విశాఖపట్నంలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇవి 23 నుంచి 24కు పెరగవచ్చు. అంటే విశాఖపట్నం జిల్లాలో పెద్ద ఎత్తున 8 నుంచి 9 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అమల్లోకి వస్తే. అందుకే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వెంటనే ముందుగానే స్పందించింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ చట్టసభలో 50% సీట్ల పెంపు ప్రతిపాదనకు ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఆయన అమిత్ షా వైఎస్ జగన్ను సంప్రదించినట్టు తెలుస్తుంది. తనకు సంబంధించినట్టు కన్సెంట్ కూడా ఇచ్చిన తర్వాతే తదుపరి కార్యాచరణ, తదుపరి ప్రొసీజర్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 34 అసెంబ్లీ స్థానాలు 50కు పెరగనున్నాయి, ఇక 5 లోక్సభ స్థానాలు 7కు పెరగనున్నాయి. ఇది ఉత్తరాంధ్రకు సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియ అమల్లోకి వస్తే జరగనున్నటువంటి ఒక కీలకమైన పరిణామం.